హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి తమ్నేల్ చూసే వచ్చి ఉంటారు కదా, థ్రెడ్ బ్యాంగిల్స్ బిజినెస్ అసలు స్టార్ట్ చేయాలా వద్దా, స్టార్ట్ చేస్తే ఎక్కడ కొనాలి, రా మెటీరియల్ ఎక్కడ కొనాలి, ఈ రా మెటీరియల్ కొన్న తర్వాత బ్యాంగిల్స్ చేశాక మరి ఎలా సేల్ చేయాలి అనేది ఈ వీడియోలో చెప్తాను మీకు. ఫస్ట్ వచ్చేసి థ్రెడ్ బ్యాంగిల్స్ బిజినెస్ అసలు స్టార్ట్ చేయాలా వద్దా. స్టార్ట్ చేయొచ్చు, కాకపోతే దీనికి ఫుల్ కాంపిటీషన్ ఉందండి. మీరు ఆన్లైన్లో సేల్ చేసుకోగలను అనుకుంటే చేసుకోవచ్చు, లేదా ఆఫ్లైన్లో చేసుకోగలను అంటే కూడా అలా కూడా చేసుకోవచ్చు. నా విషయానికి వస్తే మాత్రం నేనైతే మోస్ట్లీ అయితే ఆఫ్లైన్లో ఆర్డర్సే వస్తున్నాయి నాకైతే. ఆన్లైన్లో అయితే కొంచెం తక్కువనే వస్తున్నాయి. 15 డేస్కి 1, 10 డేస్కి అట్లా, 10 డేస్కి 15 డేస్కి 1, 2 అలా వస్తున్నాయి నాకైతే. కానీ ఆఫ్లైన్ ఆర్డర్స్ అయితే ఎక్కువగానే వస్తున్నాయి. అది నేను స్టేటస్ పెట్టుకోవడం వల్ల నాకు రిలేషన్లో కానీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, అలా కొందరు చూసుకొని, మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అలా చూసుకొని నాకైతే ఆర్డర్స్ అయితే వస్తున్నాయి, ఆఫ్లైన్ ఆర్డర్స్ అయితే. అండ్ నేను కూడా కొంచెం కష్టపడ్డాను అనమాట ఆర్డర్స్ తీసుకొచ్చుకోవడానికి. బయట బోటిక్ షాప్ వాళ్ళని కానీ కన్సల్ట్ అవ్వడం కానీ, ఇంకా ఏంటి ఇలా లేడీస్ ఎంపోరియంస్ కానీ వాళ్ళ దగ్గర ఆర్డర్స్ తీసుకున్నాను. ఇలా తీసుకోవడం వల్ల నాకైతే చిన్న చిన్న ఆర్డర్స్ అయితే రావడం స్టార్ట్ అయ్యాయి. కానీ ఆన్లైన్ ఆర్డర్స్ కూడా వస్తున్నాయి ఇప్పుడు. మీరు కనుక థ్రెడ్ బ్యాంగిల్స్ బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలి అనుకుంటే మీరు పైన ఫస్ట్ మీరు కాన్ఫిడెన్స్ అనేది తెచ్చుకోవాలి. నేను ఆన్లైన్లో సేల్ చేసుకోగలను, నేను వీడియోస్ చేయగలను, నేను వీడియోస్లలో మాట్లాడగలను, ఇవన్నీ మీరు కన్ఫామ్గా మీరు చేయగలను అనే కాన్ఫిడెన్స్ అయితే మీకు ఉంటే మాత్రం మీరు థ్రెడ్ బ్యాంగిల్స్ బిజినెస్ అయితే స్టార్ట్ చేయండి. లేదు అంటే ఒక 5,000 అలా ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఇదంతా మెటీరియల్ వేస్ట్ చేసుకొని ఎవరికి సేల్ చేయకపోతే మీకు లాసే కదా. నేనైతే థ్రెడ్ బ్యాంగిల్స్ బిజినెస్తో పాటు హెయిర్ క్లిప్స్ కూడా చేయడం స్టార్ట్ చేశానండి. ఇలా అనమాట, ఇలాంటి హెయిర్ క్లిప్స్. ఇవి కూడా రా మెటీరియల్ అనేది ఎక్కడి నుండి తీసుకున్నాను, ఇవి ఎలా తయారు చేస్తున్నాను, మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే అంటే మీకు చేయడం ఎలా తెలియకపోతే నాకైతే మెసేజ్ చేయొచ్చు. నేను చేయడం కూడా నేర్పిస్తాను మీకు. నేను కూడా మొత్తం యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాను. క్లిప్స్ చేయడం కానీ, బ్యాంగిల్స్ రెడీ చేయడం కానీ ఎలా చేయాలో నాకైతే ఎక్కడ నేను ట్రైనింగ్ అనేది తీసుకోలేదండి. మొత్తం నా ఓన్గా నేర్చుకున్నాను, నా ఓన్గా సేల్ చేసుకుంటున్నాను. నేను వితౌట్ ఎనీబడి సపోర్ట్, ఒక్క సపోర్ట్ కూడా తీసుకోలేదండి. సేల్ చేయడంలో కానీ, ఈ మెటీరియల్ తీసుకొచ్చుకోవడంలో కానీ నేను ఎవరు సపోర్ట్ తీసుకొచ్చుకోకుండా నా అంతలా నేను ఇన్వెస్ట్మెంట్ పెట్టుకొని నా అంతలా నేనైతే చేసుకుంటున్నాను. ఎందుకంటే నాకు ఒక సపోర్ట్ తీసుకోకుండా చేసుకోవాలి బిజినెస్ అనేది నాకు ఒక కళ అనమాట. నేనే నా అంతలా నేను ఎదగాలి అనేసి. చాలామంది ఆడవాళ్ళు ఇలానే ఉంటారు కదా, ఏదో ఒకటి చేయాలి అని ఏమి చేయలేకపోతూ ఉంటారనమాట. ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవడానికి అట్లీస్ట్ ఒక 5,000 ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవడానికి కూడా కష్టపడుతూ ఉంటారు. ఇంట్లో అన్ని ఇబ్బందులు పడుతూ, ఎవరిదో ఒక సపోర్ట్ తీసుకుంటూ, బయటికి వెళ్ళలేక, పిల్లల్ని చూసుకుంటూ, ఏ పని చేయలేక ఉంటారు కదా. అలా చాలామంది, మా పొట్టోడు లేచిండు వచ్చేసాడనమాట. లేచినావా? సరే, ఇప్పుడైతే రా మెటీరియల్ అనేది ఎక్కడ తీసుకోవాలి అనేది అయితే నేను చెప్తాను. రా మెటీరియల్ తీసుకోవాలి అంటే ఇప్పుడు జ్యువెలరీ షాప్స్, హోల్సేల్ షాప్స్ ఉంటాయి కదా, అక్కడ మనకి బాగా దొరుకుతాయి. రా మెటీరియల్ మనకైతే ఎక్కడ దొరుకుతాయంటే జ్యువెలరీ షాప్స్లలో, అలా బల్క్ ఆర్డర్స్ అంటున్నాను, మనకి బేగం బజార్లో అయితే హోల్సేల్గా బాగా దొరుకుతాయి. అట్లా 50 గ్రామ్స్ 1 ప్యాకెట్ అలా మనకి మెటీరియల్ అయితే దొరుకుతుంది. స్టోన్స్ కుందన్స్ ఉంటాయి కదా. అండ్ బ్యాంగిల్స్ బాక్సెస్ కూడా మీకు చూపిస్తాను ఎలాంటి బ్యాంగిల్స్ తీసుకోవాలి అనేసి. అండ్ థ్రెడ్ కూడా ఎలాంటివి తీసుకోవాలి, అండ్ స్టోన్స్ ఎలాంటివి తీసుకోవాలి మనము, ఇవన్నీ కూడా మీకు చూపిస్తాను ఈ వీడియోలో, లాస్ట్లో చూపిస్తాను. ఎక్కడ తీసుకోవాలి అంటే మనకి స్టార్ట్ చేసేవాళ్ళు చాలామంది బిగినర్స్ కిట్ అయితే స్టార్ట్ చేశారు. ఆ బిగినర్స్ కిట్ తీసుకోవడం బెటరే. 500 వరకే అలా మనకు వచ్చేస్తుంది కదా బిగినర్స్ కిట్. నేను కూడా ఒక 1,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ పెట్టి షాప్స్లో తెచ్చుకున్నాను అనమాట మెటీరియల్. ఓన్లీ చిన్న చిన్న కుందన్స్ 10 గ్రామ్స్ అలా తెచ్చుకొని స్టార్ట్ చేశాను నేను. స్టార్ట్ చేయడం మాత్రం తర్వాత ఒక ఆమె దగ్గర ఆన్లైన్లోనే ఆర్డర్ చేశాను. ఒక 5,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకొని వేరే ఆమె దగ్గర ఆన్లైన్లోనే చూసి తెచ్చుకున్నాను అనమాట. 5,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ పెట్టి రా మెటీరియల్ అయితే బ్యాంగిల్స్ కానీ, స్టోన్స్ కానీ, థ్రెడ్ అయితే నియర్ బై షాప్స్లలో 20 రూపీస్కి 1 థ్రెడ్ దొరుకుతుంది, అక్కడ తెచ్చుకున్నాను. ఆర్డర్స్ వచ్చాక ఇది ఫస్ట్ అయితే నేనే చేసుకుందాం అనేసి బ్యాంగిల్స్ అయితే బ్యాంగిల్స్ అయితే నావి నేనే నా పట్టు శారీస్ పైకి చేసి పెట్టుకున్నాను. తర్వాత
ఆర్డర్స్ వచ్చాక బయట నుండి రా మెటీరియల్ అయితే ఆర్డర్ చేసి తెచ్చుకున్నాను. నేను చేయగలను అనే కాన్ఫిడెన్స్ వచ్చాక మాత్రమే నేను రా మెటీరియల్ అయితే ఆర్డర్ చేశానండి. మీకు కూడా కాన్ఫిడెన్స్ వచ్చాక మాత్రమే స్టార్ట్ చేయండి. లేదంటే మీది మీరు చేసుకొని ఫస్ట్ అయితే మీరు చేసుకున్న బ్యాంగిల్స్ మీకోసం మీరు చేసుకుంటారు కదా, ఆ బ్యాంగిల్స్ మాత్రమే మీరు స్టేటస్ పెట్టండి, అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వండి. ఇలా ఇస్తుంటేనే మీకు ఆర్డర్స్ అనేటివి వస్తుంటాయి. ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ అలా పెడుతూ ఉండండి. రెగ్యులర్గా పెడుతూ ఉంటే ఆర్డర్స్ అయితే వస్తుంటాయి. ఇంకోటి నాకేంటంటే ఈ హెయిర్ క్లిప్స్ కూడా నేను ఆర్డర్ చేశాను అనమాట. ఈ బేస్ మెటల్ ఉంటుంది కదా, ఇది ఆర్డర్ చేశాను. తర్వాత ఈ స్టోన్స్ అనేటివి నేను వాళ్ళ దగ్గరనే పర్చేజ్ చేశాను. తర్వాత అంతా నేనే చేయడం స్టార్ట్ చేశాను. ఇలా ఈ హెయిర్ క్లిప్స్ కూడా ఆర్డర్ వచ్చేస్తున్నాయి మనకి ఇప్పుడైతే. ఇవన్నీ ఆర్డర్స్ క్లిప్సే ఉన్నాయి. నా కోసం అనేటి ఏం చేసుకోలేదు నేను. ఇదంతా నేను ఆర్డర్ ఇప్పుడు ఆర్డర్ ఇచ్చేవే ఉన్నాయి ఇవన్నీ. ఇలా ఇవి పిల్లలవి కూడా, అంటే ఇవి మా పాప కోసం చేసి పెట్టాను, మీకు చూపిస్తాను. ఇవి కూడా అన్నీ ఒక దగ్గర తీసుకున్నాను నేను రా మెటీరియల్. అండ్ అలానే కాకుండా ఇలాంటి క్లచెస్ కూడా తీసుకొచ్చి నేనైతే ఇలా రెడీ చేస్తున్నానండి. అండ్ శారీ పిన్స్ కూడా సేల్ చేస్తున్నాను. అండ్ ఇదొకటి పాత పిన్ అనమాట. పాత పిన్ పాడైపోతే నేను ఇలా రెడీ చేశాను అనమాట. ఇలా మీరు వేస్ట్ మెటీరియల్ కూడా రీయూజ్ చేసుకోవడానికి కూడా పనికి వస్తుంది. మనం రీయూజ్ చేసుకొని ఎంత బాగా కొత్త క్లిప్లా తయారైంది చూడండి. ఇది అంటే ఇది వేరే వాళ్ళకి సేల్ చేయడానికి కాదు, నా కోసమనే చేసుకున్నాను, ఎందుకు వేస్ట్గా పడేయడం అనేసి. ఇలా మనంతలో మనమైనా రెడీ చేసుకొని దీన్ని రీయూజ్ చేసుకోవచ్చు, ఏం కాదు. అండ్ పిల్లల కోసం ఇలా అంటే మీకు ఇంకా 2 క్లిప్స్ చూపించలే కదా, ఇలా రెడీ చేశానండి. ఒక 4 క్లిప్స్ అయితే రెడీ చేశాను. ఇవి సేల్ అయ్యాయి, అందుకని మళ్ళీ నేను ఆర్డర్ చేశాను అనమాట. బేస్ క్లిప్ అనేది నేను ఆర్డర్ చేశాను. దీన్ని బేస్ క్లిప్ అంటారు. బేస్ క్లిప్ అనేది నేను ఆర్డర్ చేశాను. నేను మళ్ళీ రెడీ చేసి సేల్ చేయాలి. ఒక క్లిప్ వచ్చేసి మనకు మినిమం 40 రూపీస్ అలా పడుతుంది. ఒక 10 రూపీస్ అలా మార్జిన్ చూసుకొని 50 రూపీస్కి అనేది సేల్ చేసుకోవచ్చు. అండ్ బ్యాంగిల్స్ కూడా మీకు చూపిస్తాను, ఎలాంటి బేస్ బ్యాంగిల్ అనేది తీసుకోవాలి అనేసి. అండ్ ఇవి ఎక్కడ అమ్మాలి అంటే అదే చెప్పాను కదా స్టార్టింగ్లోనే, లేడీస్ ఎంపోరియంలతో మాట్లాడుకోండి, మీరు అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకోండి. ఇలా స్టేటస్లు పెట్టుకోవడం, మీకు మీ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళని కూడా స్టేటస్ పెట్టమనండి, వాళ్ళు కూడా పెడుతూ ఉంటారు. ఎవరు పెట్టరు ఎక్కువగా, మనం పెట్టమని చెప్తేనే పెడతారు. మన అవసరం కాబట్టి మనం పెట్టమని చెప్పాలి అంతే. ఈ క్లిప్ కూడా మా పాప కోసం చేశానండి. పిల్లల బేబీ క్లిప్స్ ఇవి, పిల్లల కోసం బేబీ క్లిప్స్. ఇది వచ్చేసి మనకి 20 రూపీస్ పేర్ పడుతుంది. ఒక నిమిషం మిగిలిన చూద్దాము. ఒక పేర్ వచ్చేసి మనకి 50 రూపీస్ పడుతుందండి. ఇవి ఇలా చేసి పెట్టాను. మా బుడ్డిదాన్ సెలెక్షన్ అనమాట. ఇలా చేయి మమ్మీ అని చెప్తే నేను చేశాను అనమాట. ఇలాంటి క్లిప్స్, బనానా క్లిప్స్ కానీ సెంటర్ క్లిప్స్ కానీ, ఇవన్నీ సెంటర్ క్లిప్స్. సెంటర్ క్లిప్ ఇది క్లచ్. అండ్ బేబీస్ కోసం ఈ క్లిప్స్. అండ్ శారీ పిన్స్ కూడా చేస్తున్నాను. అండ్ థ్రెడ్ బ్యాంగిల్స్ కూడా చేస్తున్నాను. మీలో ఎవరైనా కావాలి అనుకుంటే నాకు ఆర్డర్ ఇచ్చుకోవచ్చు. అండ్ నేను చేసి పంపిస్తాను, మీరు సేల్ చేసుకుంటా అంటే కూడా అలా కూడా చేసుకోవచ్చు. అండ్ మీకు రా మెటీరియల్ చూపిస్తా అన్నాను కదా, ఎలాంటి రా మెటీరియల్ తీసుకోవాలి అనేసి. కానీ మార్కెట్లో మాత్రం చాలా టఫ్ కాంపిటీషన్ ఉందండి. కంపల్సరీ మీరు చేసుకోగలను అని అనుకుంటే మాత్రమే మీరు థ్రెడ్ బ్యాంగిల్స్ బిజినెస్ అయితే స్టార్ట్ చేయండి. ఒకసారి థ్రెడ్ బ్యాంగిల్స్ బిజినెస్ అని ఒకసారి ఆన్లైన్లో సెర్చ్ చేయండి, ఎంతమంది చేస్తున్నారో మనకే తెలుస్తుంది. కానీ మీ నియర్ బై ఎవరు లేకుంటే మాత్రం ఖచ్చితంగా సేల్ అవుతాయి. నా నియర్ బై అయితే ఎవరు లేరు. మా ఊర్లో కూడా, మా అత్త వాళ్ళ ఊర్లో కూడా లేరు, మా అమ్మ వాళ్ళ ఊర్లో కూడా లేరు. కాబట్టి నాకైతే మంచిగానే సేల్ అవుతున్నాయి. అండ్ ఆన్లైన్ ఆర్డర్స్ కూడా ఇప్పుడు వస్తున్నాయి. హ్యాపీ టు సే దట్. అండ్ ప్రాఫిట్స్ విషయానికి వస్తే లాభం అయితే ఉంటుందండి, మరీ ఎక్కువ లాభం ఉండదు. ఏంటంటే మనం కష్టపడిన దానికి మాత్రమే మనకి ప్రాఫిట్ అనేది తీసుకుంటున్నాను నేనైతే. సపోజ్ మీకు ఒక బ్యాంగిల్ సెట్ చూపిస్తాను, దానికి ఎంత ప్రాఫిట్ తీసుకుంటున్నానో మీకు చెప్తాను ఇప్పుడు. సరే, ఈ బ్యాంగిల్ సెట్ మీకు చూపిస్తాను. దీన్ని బట్టి నాకు ఎంత ప్రాఫిట్ వచ్చింది అనేది మీకు చెప్తాను. ఒక్క సెట్ దగ్గర ఇది ఎవరు చెప్పారో నేను చెప్తాను. ఇప్పుడు సపోజ్ ఈ స్మాల్ బ్యాంగిల్స్ 4 ఉంటాయి కదా, ఈ 4 బ్యాంగిల్స్ నాకు వచ్చేసి 10 రూపీస్ పడతాయండి. సారీ,
ఈ చిన్నవి ఈ స్మాల్ బ్యాంగిల్స్ వేరే ఉంటాయి, ఈ 4 కట్ బ్యాంగిల్స్కి వేరే రేటు, 2 కట్ బ్యాంగిల్స్కి వేరే రేటు ఉంటుంది మనకైతే. నేనైతే ప్రాఫిట్ అయితే ఎక్కువగా ఏం తీసుకోవట్లేదండి. నేను చేసిన దానికి కూలి మాత్రమే తీసుకుంటున్నాను, ఎందుకంటే నాకు బిజినెస్ రన్ కావడం ఫస్ట్ ఇంపార్టెంట్. బిజినెస్ రన్ అయిన తర్వాతనే కస్టమర్స్ పెరిగిన తర్వాత ఏమైనా ప్రాఫిట్ ఒక 50 రూపీస్ అలా తీసుకోవచ్చు, ఏం కాదు. సరే, ఇలా వేసుకొని మీకు చెప్తాను చూడండి. ఈ 4 బ్యాంగిల్స్కి వచ్చేసి మనకి 10 రూపీస్ పడుతుంది, బేస్ బ్యాంగిల్కి మాత్రమే. ఈ 4కి వచ్చేసి 10 రూపీస్, ఈ 2 బ్యాంగిల్స్ కలిసి 10 రూపీస్, మొత్తం కలిసి మనకి ఎంత అవుతుంది? 10 30 రూపీస్ పడుతుంది. ఇక్కడనే 30 రూపీస్. అండ్ స్టోన్స్ ఇవన్నీ వచ్చి మనకి 40 గ్రామ్స్ అనుకోండి, 4 రౌండ్ల 80, 4 రౌండ్ల 8, 80 రూపాయలు. 80 రూపాయలు, 90, 100, 110, 110 రూపాయలు అయినాయి. అండ్ వీటి కూడా సపరేట్ రేట్. ఒక 15 గ్రామ్స్ అనుకోండి, 110, 120, 130 రూపాయలు అనుకోండి వీటికి. అండ్ థ్రెడ్కి 20 రూపీస్, 150 రూపీస్ ఈయన పోయింది ఓన్లీ మెటీరియల్కి. గమ్ముకి 10 అండ్ ప్యాకింగ్ చేయడానికి 10. మనకు టోటల్ వచ్చేసి 170 రూపీస్ ఇక్కడనే పోతుందండి. అండ్ మనకి మనం చేయడానికి అట్లీస్ట్ 3 అవర్స్ అయినా పడుతుంది కదా. 170 రూపీస్ అలా బేస్, నేను నార్మల్గా చెప్తున్నాను, కరెక్ట్ క్యాలిక్యులేషన్ కాదు. 170 రూపీస్ అవుతుంది. 3 అవర్స్కి మనకి 150 రూపీస్ అనుకోండి. 150 అవర్కి, హాఫ్ అన్ అవర్కి 40 రూపీస్, 50 రూపీస్ అలా ఛార్జ్ చేసుకోవచ్చు. అవి ఒక 200 to 300. టోటల్గా మనకి 500 రూపీస్ ఇక్కడనే పడుతుంది. 500 రూపీస్ అయితే పడుతుందండి ఈజీగా. సెట్ వచ్చేసి 450 మినిమం, 450 రూపీస్ అయితే మినిమం పడుతుంది. అండ్ షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా అలా అవుతాయి అన్నమాట. మనం చేసిన దాన్ని బట్టి కొందరు ఫాస్ట్గా చేయగలుగుతారు, కొందరు లేట్గా చేయగలుగుతారు. ఏదైనా చేసేదాన్ని బట్టి నేను ఈ బ్యాంగిల్స్కి ఒక్కదానికి చెప్తున్నాను నార్మల్గా ఎలా క్యాలిక్యులేషన్ వేసుకోవాలి అనేసి. అండ్ బేస్ బ్యాంగిల్ కూడా మనకు సపరేట్గా ఉంటుంది, అది కావాలన్నా చూపిస్తాను మీకు. ఇవన్నీ ఆర్డర్ ఇచ్చిన బ్యాంగిల్స్ అండి, ఆర్డర్ బ్యాంగిల్సే ఉన్నాయి మన దగ్గర ఇప్పుడు. అయితే ఫంక్షన్ ఉందన్నమాట ఈ మంత్. ఇవన్నీ ఆర్డర్స్నే ఉన్నాయి. ఫంక్షన్ ఉంది, ఫంక్షన్కి తీసుకెళ్ళి నేను ఇచ్చేవి అనమాట. ఈ బ్యాంగిల్ సెట్, ఈ బ్యాంగిల్ సెట్, ఇది అదే, ఇది అదే. ఇవి ఒకటి మా మమ్మీ కోసం చేశాను. అంటే కొన్ని ఎల్ఐటివి ఉన్నాయి అనమాట. అలా వీడియో అనేది చాలా లెంతీగా అవుతుంది కదా. నేను బ్యాంగిల్స్ అవి ఒక్క బ్యాంగిల్ సెట్ అయితే మీకు చూపిస్తాను, చూసేయండి. ఒక్క సెట్ మాత్రం చూపిస్తాను, బాగానే ఉన్నాయి చూడండి. ఇలా బేస్ బ్యాంగిల్ అనేది ఇలా ఉంటుంది మనకి. ఇది వచ్చేసి మనకి 6 కట్ బ్యాంగిల్ అనమాట. 6 కట్ బ్యాంగిల్స్ ఇవి చూడండి. బేస్ కూడా చాలా బాగుంది, ఇలా వచ్చేస్తుంది. మన దగ్గర 22, 24, 26 అన్ని బ్యాంగిల్ సెట్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఆగునా. ఓ, ఏం చేసినావు? ఇలా 22, 24, 26 అన్ని బ్యాంగిల్ సెట్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. 22, 24, 26లో మళ్ళీ 2 కట్, 4 కట్, 6 కట్ ఇలా అన్ని బ్యాంగిల్ సెట్స్ అయితే తీసుకున్నాను. సరే అండి, మా పొట్టోడు అయితే వీడియో చేయనివ్వడం లేదు, మొత్తం కట్ చేస్తున్నాడు. ఫైనల్గా వీడియో నచ్చితే మాత్రం లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి. అంతే అండి వీడియో. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.